హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంతోష్ ఫ్రమ్ త్రిబుల్. మనం ప్రీవియస్గా మనం ఏం చేసామంటే ఆర్ఎల్సీ మీద డెరివేషన్ చేసాం. ప్రాబ్లం చేద్దాం. డెరివేషన్ చాలా లెంతీగా ఉంటుంది, కాకపోతే ప్రాబ్లం అంత లెంతీగా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది ప్రాబ్లం. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం చూద్దాం. In the network of the figure, the switch is closed at t equal to 0. Obtain the expressions for current I of t for t greater than 0. మనకి ఇచ్చిన సర్క్యూట్ చూడండి. 20 volts 9 1 హెన్రీ 0.05 ఫారడే. ఇక్కడ మనం ఇండక్టర్కి మెయిన్గా ఏం చూసుకోవాలంటే హెచ్ఎఫ్ అంటే ఎఫ్ ఉందా, మ్యూఎఫ్ ఉందా చూడాలి. మ్యూఎఫ్ ఉంటే 10⁻⁻6 అనుకోవాలి. ఇండక్టర్కి కూడా అంతే, మైక్రో హెన్రీ అని ఉంటుంది 10⁻⁻3. అది మెయిన్గా చూసుకోవాలి. అది చూసుకోకుండా ప్రాబ్లం మనకు వచ్చినట్టు చేసుకుంటూ పోతే మొత్తం తప్పిపోయినట్టే. మెయిన్గా అవి చూసుకోవాలి. ఓకే, క్వశ్చన్ చదివినాక నెక్స్ట్ ఇనిషియల్ కండిషన్స్ మనకు తెలుసు. ఇనిషియల్ కండిషన్స్ రాసుకోవాలి. ఇనిషియల్ కండిషన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఫర్ టీ ఈక్వల్ టు 0 మైనస్ స్విచ్ అనేది ఏమైంది, స్విచ్ ఈజ్ ఓపెన్ అయింది. స్విచ్ ఈజ్ ఓపెన్డ్ అయితే ఐ ఆఫ్ 0 మైనస్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు ఐ ఆఫ్ 0 ప్లస్ VC of 0 minus equal to 0 equal to VC of 0 plus. ఓకే, ఇనిషియల్ కండిషన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ స్విచ్ అనేది ఏమవుతుంది, క్లోజ్ అవుతుంది. స్విచ్ అనేది క్లోజ్ అయినప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఫర్ ఆల్ టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ప్లస్ స్విచ్ ఈజ్ క్లోజ్డ్. అప్పుడు మనకి సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. స్విచ్ ఈజ్ క్లోజ్డ్. సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. 0.05 ఇక్కడ 1 హెన్రీ, ఇక్కడ ఫారడే, ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చింది 9, ఇక్కడ 20 volts. మనం కేవీఎల్ అప్లై చేయాలి. అప్లై కేవీఎల్ అంది సర్క్యూట్. మనం కేవీఎల్ అప్లై చేస్తే ఏమొస్తుందంటే 20 మైనస్ 9 ఐ ఆఫ్ టీ మైనస్ 1 డిఐ బై డిటి మైనస్ 1/0.05 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐ డిటి ఈక్వల్ టు 0. మనం ఇచ్చిన సర్క్యూట్కి కేవీఎల్ అప్లై చేస్తే ఈ ఈక్వేషన్ అలా వచ్చింది. మరి దీనికి డెరివేషన్ అప్లై చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. చేస్తే కాన్స్టెంట్ కాబట్టి 0. 9 డిఐ బై డిటి మైనస్ ఇక్కడ ఆల్రెడీ డిఐ బై డిటి ఉంది కాబట్టి d²/dt² మైనస్ 1/0.05 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 20గా రాసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, 1/5 × 10⁻⁻2 రాసుకోవచ్చు. ఈ 10⁻2 పైకి పోతే 10⁻2 అంటే 100, -2 అనేది +2 అయితే 10⁻2 అంటే 100/5 ఈక్వల్ టు 20 అని రాసుకోవచ్చు. ఓకే, 20 అని రాసుకోవచ్చు. దీనికి డెరివేషన్ చేస్తే ఇంటిగ్రేషన్కి డెరివేషన్కి క్యాన్సిల్ అయిపోయి మనకి ఐ వస్తుంది. ఐ ఈక్వల్ టు 0. ఇది మనకి వచ్చిన ఈక్వేషన్. దీన్ని నేను ఎలా రాసుకుంటున్నా అంటే ఫస్ట్ d² అంతా మైనస్తో మల్టిప్లై చేస్తే d²i/dt² ప్లస్ 9 × di/dt ప్లస్ 20i ఈక్వల్ టు 0. నేను d/dt² ఏమనుకుంటున్నా, s² అనుకుంటున్నా. అప్పుడు ఏమైంది, s² ప్లస్ 9s ప్లస్ 20 × i ఈక్వల్ టు 0. మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. దీన్ని రూట్స్ ఏంటి, ఇక్కడ ఏం రాసుకోవచ్చు, +4 5 అంటే రూట్స్ ఏమవుతాయి, -4, -5 అవుతుంది. దీనికి సాల్వ్ చేస్తే -4 -5 వస్తుంది. అప్పుడు రెస్పాన్స్ ఏమవుతుంది, ఐ ఆఫ్ టీ రెస్పాన్స్ ఏమవుతుంది అంటే ఐ ఆఫ్ టీ రూట్స్ ఆర్ డిఫరెంట్ కాబట్టి k1 e⁻⁻4t ప్లస్ k2 e⁻⁻5t. మనకి k1 k2 వాల్యూస్ కావాలి. మనకి రెస్పాన్స్ వచ్చింది, కాకపోతే కాన్స్టెంట్ వాల్యూస్ అనేది ఉండకూడదు. మన అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది, కాకపోతే కాన్స్టెంట్ వాల్యూస్ అనేది మనకు ఉండకూడదు. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇనిషియల్ కండిషన్స్ అప్లై చేశాను అనుకో, దీనికి
ఇక్కడ 0 ఈక్వల్ టు k1 ప్లస్ k2 వచ్చింది. ఈక్వేషన్ 1 అనుకుందాం దీన్ని. మళ్ళీ దీనికే నేను ఏం చేస్తా, డెరివేషన్ అప్లై చేస్తా. i(t/dt ఈక్వల్ టు -4 k1 e⁻⁻4t. ఇక్కడ -4 ఎందుకు రాశానంటే e⁻xకి e⁻tకి డెరివేషన్ e⁻t, t ప్లేస్లో -4t ఉంది. చైన్ రూల్ అప్లై చేయాలి. చైన్ రూల్ అప్లై చేస్తే మళ్ళీ -4 వస్తుంది. దాన్ని నేను ముందు రాసుకున్నాను. సేమ్ దీనికి కూడా అలానే ప్లస్ -5 k2 e⁻4t e⁻5t. ఇక్కడ 2 ఈక్వేషన్స్ వచ్చినాయి మనకి. కేర్ఫుల్గా చూడండి, 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇక్కడ e⁻5tకి డెరివేషన్ చేసి e⁻5t ఇంటూ -5. ఓకే, అర్థమైంది ఇక్కడ దాకా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీనికి ఇనిషియల్ కండిషన్, ఇప్పుడు di(0 ప్లస్ మనం కనుక్కుందాం. di(0 ప్లస్ కనుక్కుందాం. di(0 ప్లస్ బై dt ఈక్వల్ టు -4k1 ఇదంతా ఇక్కడ 0 అవుతుంది కాబట్టి ఇదంతా 1 అవుతుంది. ఇది కూడా 1 అవుతుంది. -5k2 మనకి di(0 ప్లస్ బై dt వాల్యూ మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏముంది, 20 -9i(t) -1di/dt ఈ ఈక్వేషన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఇనీషియల్ కండిషన్స్ అప్లై చేసింది అనుకో. ఇనీషియల్ కండిషన్స్ అప్లై చేసినప్పుడు di(0 ప్లస్ వాల్యూ మనకి ఎంత వస్తుంది, dt వాల్యూ 20 వస్తుంది. 20 ఆంపియర్/సెకండ్ వస్తుంది. 20 ఆంపియర్/సెకండ్. ఈ 20 ఆంపియర్/సెకండ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో. 20 ఈక్వల్ టు -4k1 -5k2 ఫ్రమ్ ఇది ఒక ఈక్వేషన్ 3 అనుకుందాం. ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 1ని కంపేర్ చేసినప్పుడు మనకు చూడండి, k1 అనేది -k2 అవుతుంది. కాబట్టి 20 ఈక్వల్ టు -4k1 -5 ఇక్కడ ప్లస్ k1. అప్పుడు k1 వాల్యూ వచ్చేసి మనకేం వచ్చింది, 20 అవుతుంది. అప్పుడు k2 వాల్యూ ఎంత, -20. k2 వాల్యూ -20. ఈ k1 వాల్యూ k2 వాల్యూ వచ్చింది. మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏది, ఇది. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ft వాల్యూ వచ్చేసింది k1 20 e⁻⁻4t -20 e⁻⁻5t. మనకు వాడు అడిగింది ఇది. జస్ట్ ఏం లేదు, సింపుల్గా మనకి ఇచ్చిన దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్ డెరివేషన్ ఎలా చేసామో అలా చేసిన తర్వాతకి రూట్స్ కనుక్కున్న తర్వాతకి కాన్స్టెంట్ వాల్యూస్ అనేది మనం కనుక్కుంటే మనకి i(t) అనేది వస్తుంది. i(t) అని వస్తుంది అట్ t > 0 కాడ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ and notifications. Thank you friends.